ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహాది ఉదాభ్యో నమః. ప్రేక్షక మాసందరికి కూడా స్వాగతం. వారపరాలు కార్యక్రమాల్లో మకర రాశి 23 ఆగస్టు 2026 ఆదివారం నుండి 29 ఆగస్టు 2026 శనివారం వరకు మకర రాశి వారికి గ్రహచారం ప్రకారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, కుంభంలో రాహు, మీనరాశిలో శని, ఇక చంద్రుడు మకర, కుంభ, మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఉద్యోగంలో మకర రాశి వారికి వారమంతా కూడా బాధ్యతలు పెరిగినా కూడా మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు లేదా ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రాంతాలు, ఆన్లైన్ వ్యవహారాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది ప్రయత్నం చేస్తే. ధనపరంగా ఈ వారమంతా కూడా ఆదాయం నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబం, ఇంటి అవసరాలు, ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. రాహు యొక్క ప్రభావంతో ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడము లేదా తొందరపాటు పెట్టుబడులు చేయడం మంచిది కాదు. ప్రేమ విషయాల్లో కొంత ఓర్పు అవసరము. చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుండా మాట్లాడుకోవడం చాలా శుభదాయకం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు రావచ్చు. కానీ నిర్ణయం తీసుకునే ముందు జాతకము, కుటుంబ విషయాలను పూర్తిగా పరిశీలించాలి మిత్రులారా. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి ఆర్థిక లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల యొక్క సలహా మీకు ఉపయోగపడుతుంది. చంద్రుడు మకర, కుంభ, మీనరాశుల్లో సంచరించే రోజుల్లో మనసులో ఆలోచన ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో అలసట, ఒత్తిడి, నిద్రకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. పని మధ్యలో విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది. మకర రాశి వారికి శనివారం చక్కగా శ్రీదేవుని యొక్క ఆరాధన శుభదాయకంగా ఉంటుంది. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. నల్ల నువ్వులు లేదా నల్ల ఉలవలను ఆ నవగ్రహాల వద్ద దానంగా చేస్తూ ఉండండి. అలాగే అదేవిధంగా హనుమంతుని యొక్క దర్శనం చేసి హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయడము శుభదాయకం. మొత్తం మీద చూస్తే మకర రాశి వారికి వారమంతా కూడా ఉద్యోగ, వ్యాపార విషయంలో బాధ్యతలు పెరిగిన పురోగతి ఉంటుంది. ధన విషయంలో ఖర్చులు నియంత్రించాలి. కుటుంబం, ప్రేమ, వివాహ విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.